ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనము చూసేద్దాము. ఏపీపీఎస్సీ నుంచి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు సంబంధించినటువంటి వివరాలు అయితే రావడం జరిగింది. 1:100 రేషియోలో మరి ప్రకటించారండి. చూద్దాము. నెక్స్ట్, ఏపీ డిఎస్సి అభ్యర్థుల లేదా నిరుద్యోగుల నిరాశ అంటూ మరొక అప్డేట్ ఉంది. చూద్దాము. 25,000 పోలీసు ఉద్యోగాల ఖాళీలను మరి భర్తీ చేస్తామంటూ నిన్న హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్లో ప్రకటించడం అయితే జరిగింది. అంటే 25,000 ఖాళీలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. అయితే వాటన్నిటిని కూడా భర్తీ చేస్తాము 1/1 అంటూ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని మనం చూడవచ్చు. అన్ని వివరాలు కూడా క్లియర్గా చూద్దాం. ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా? సో ముందుగా అప్డేట్ చూసినట్లయితే, తీరు మారని ఏపీపీఎస్సీ. ప్రభుత్వం మారినా ఏపీపీఎస్సీ తీరు మారలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో అర్ధరాత్రి ఫలితాలు ఇచ్చేటువంటి సంస్కృతిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తాజాగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలను గురువారం ప్రకటించింది. రాత్రి 8 గంటల సమయంలో ఫలితాలు విడుదల చేసినట్లుగా ప్రకటించినప్పటికీ కమిషన్ వెబ్సైట్లో మాత్రం పెట్టలేదు. దీనిపై ఏపీపీఎస్సీని సంప్రదించగా ముందు ప్రకటన జారీ చేయాలని, పైనుంచి ఆదేశాలు వచ్చాయని, ఫలితాలు తర్వాత పెడతామని బదులిచ్చారు. కాగా 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ ప్రిలిమ్స్లో 1:100 నిష్పత్తిలో 3,957 మంది మెయిన్స్కు అర్హత సాధించారు. కాగా వైసీపీ ప్రభుత్వంలోనూ కీలకమైన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను అర్ధరాత్రి 2 గంటలకు విడుదల చేయడము వివాదాస్పదమైంది. మరి ఇప్పటికే అదే పంతాను కొనసాగించడంపై విమర్శలైతే పెరుగుతున్నాయి. చైర్మన్ గౌతమ్ సవాంగ్ తీరు వల్లే ఈ జాప్యం జరుగుతుందని కమిషన్ వర్గాలైతే చెబుతుండడాన్ని చూడవచ్చు. డిప్యూటీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫలితాలను ప్రకటించడం జరిగిందని అనుకున్నట్లుగానే 1:100 రేషియోలో మరి రిజల్ట్స్ అయితే విడుదల చేశారు. 3,957 మంది మెయిన్స్కి అర్హత సాధించినట్లుగా ఇక్కడైతే మనకు తెలుస్తుంది. సో ఫర్ మోర్ డీటెయిల్స్ అఫీషియల్ వెబ్సైట్ని చూడండి ఒకసారి. అక్కడైతే అప్డేట్స్ ఉంచడం అయితే జరుగుతుంది ఈరోజు. సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్, నిరుద్యోగుల నిరాశ అంటూ మరొక అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారండి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి 2024కు జూలై 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. మరి దీంతో ప్రభుత్వము ప్రకటించిన పోస్టుల కంటే అదనంగా ఖాళీలను పెంచి విడుదల చేయాలని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు కోరుచున్నారు. 5 జిల్లాల్లో అరకొరగానే ఖాళీలు ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా వయోపరిమితి సడలింపు కూడా పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. అభ్యర్థుల వయోపరిమితిని సడలించాలని, పోస్టులు అదనంగా పెంచాలని ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కలిసి విన్నపించారు. ప్రభుత్వ కూటమి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడాన్ని స్వాగతిస్తూనే మరోవైపు డిఎస్సిలో ప్రకటించిన పోస్టుల సంఖ్యపై పెదవి విరుస్తున్నారు. మరి ఇదే అంశాన్ని మంత్రి లోకేష్కు ఉమ్మడి శ్రీకాకుళము, నెల్లూరు, అనంతపురము, విజయనగరం, ప్రకాశము తదితర జిల్లాల అభ్యర్థులు కలిశారు. ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయండి. ఓకేనా? హెచ్జిటి, పిహెచ్డి పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నాయని, వాటిని పెంచాలని కోరారు. ఇప్పటికే పాఠశాలల విద్యా ప్రిన్సిపల్ సెక్రటరీకి మెయిల్ ద్వారా తమ వినతులు పంపినట్లుగా కూడా గుర్తు చేయడాన్ని చూడవచ్చు. మరి ఇక్కడ తక్కువ ఉన్నాయని చెప్పేసి అయితే తెలియజేశారండి. రాష్ట్రంలో హెచ్జిటి 6,341 పోస్టులు ఉంటే ఇందులో శ్రీకాకుళంలో, ఉమ్మడి శ్రీకాకుళం 144, ప్రకాశం 124, నెల్లూరు 104,
అనంతపురం 183, కడపలో 298 పోస్టులు అతి తక్కువగా ఉన్నాయని తెలిసింది. అత్యధికంగా కర్నూలులో 1801 పోస్టులు, ఆ తర్వాత చిత్తూరులో 946 పోస్టులు ఉన్నాయని సమాచారం. వాటిని అధికారికంగా నోటిఫికేషన్లో ధృవీకరించాల్సి ఉంది. మరి తక్కువగా ఉన్న జిల్లాల్లో పోస్టుల కంటే అభ్యర్థులు వేలల్లో ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులు 655 ఉండగా అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని కూడా ఇక్కడైతే చూడవచ్చు. అంతేకాకుండా అభ్యర్థులకు 48 సంవత్సరాలకు పెంచాలని కూడా ఇక్కడైతే చూడడాన్ని మనమైతే చూడవచ్చు. అయితే ప్రస్తుతం ఖాళీగా ఉన్న 35,000 పోస్టులను రాబోయే డిఎస్సిలో కలిపి ప్రకటించాలి, మెగా జంబో డిఎస్సిని ప్రకటించాలని అయితే అభ్యర్థులు కోరుచున్నారండి ఇక్కడ. మరి చూద్దాం ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుంది ఏంటి అనేది మనమైతే చూడాల్సిన పరిస్థితి. జూలై 1న మనకు టెట్ మరియు డిఎస్సి రెండింటికి సపరేట్గా నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి మనకి జూలై 1వ తారీఖున. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే పోలీస్ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళించాల్సిందే. వైకాపా పాలనలో అధాపాతాళానికి పడిపోయిన ఆ శాఖ పనితీరు మళ్ళీ గడిలో పెట్టడం కొత్త ప్రభుత్వానికి పెను సవాలంటూ మరి నిన్న మీడియా కాన్ఫరెన్స్లో మరి హోంమంత్రి గారు ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆల్రెడీ రాష్ట్రంలో మనం చూసినట్లయితే 25,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 6,500 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఒక్కటంటే ఒకటే నోటిఫికేషన్ ఇచ్చింది. దానిపైన కూడా చాలా కోర్టు కేసుల్లో అయితే సతమతం అవుతుంది అది. ఓకేనా, నిరుద్యోగ అభ్యర్థులు కూడా, పోలీస్ అభ్యర్థులు కూడా చాలా నిరాశకు గురయ్యారండి ఆ నోటిఫికేషన్కి. మరి ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కేసులను త్వరగా క్లియర్ చేసి దాన్ని భర్తీ చేసి వెంటనే మరొక భారీ పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి కోరుచున్నారు. నిన్న మరి హోంశాఖ మంత్రి గారు కూడా అదే విషయాన్ని వెల్లడించారు. సంస్కరణలు చేపట్టబోతున్నాము, సో ఎస్ఐ కానిస్టేబుల్ మరియు హోంగార్డ్ పోస్టులను కూడా భర్తీ చేస్తాము అంటూ క్లియర్గా మనకైతే అప్డేట్ ఇవ్వడాన్ని ఇక్కడ చూడవచ్చు. సో ఇదే గనక జరిగినట్లయితే మరి నిరుద్యోగులకు మంచి అవకాశం అయితే ఉంటుంది అని అయితే మనము గుర్తుంచుకోవాలి. సో గైస్, ముందే చెప్తున్నాను, నోటిఫికేషన్స్ పక్కాగా వస్తాయి. మీరైతే ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్. ఎవరు కూడా అలసత్వం వహించి నోటిఫికేషన్ వచ్చాకే చదువుదామంటే మాత్రము ఉద్యోగం సాధించే అవకాశం తగ్గుతుంది. ఓకేనా, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఓకేనా, నెక్స్ట్ రానున్న గ్రూప్ 2 కూడా ఉంది మళ్ళీ మనకి. ఓకే, జాబ్ క్యాలెండర్ గ్రూప్ 2 ఉంది, ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఓకే, సచివాలయము వేయొచ్చు మ్యాక్సిమం, అవి కూడా ఉన్నాయి. ఓకేనా, పోలీస్ కానిస్టేబుల్, వీటన్నిటికి సంబంధించినటువంటి కోర్సెస్, టెస్ట్ సిరీస్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూడండి. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత చెప్పించామండి క్లాసెస్. ఒక్కసారి డెమో చూస్తే మీకు బాగా నచ్చుతుంది. నచ్చిన వాళ్ళు వెంటనే కోర్స్ తీసుకోండి, మీ ప్రిపరేషన్ కొనసాగించండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.